హీరో రాజు తరుణ్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తన మాజీ ప్రేయసి లావణ్య అతనిపై చేసిన ఆరోపణలు, ఆ తర్వాత పోలీస్ కేసులు వగైరా వంటి విషయాలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉన్నాయి. రాజ్ తరుణ్ తనను ప్రేమ పేరుతో మోసం చేసి తనతో సహజీవనం చేసి తరువాత మరో నటితో సంబంధం పెట్టుకున్నాడని లావణ్య ఆరోపించింది. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రాజ్ తరుణ్ పై ఛార్జీ షీట్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఆ సమయంలో రాజ్ తరుణ్ కి అండగా నిలిచిన వాడు శేఖర్ భాష. తనతో శేఖర్ భాషకు పెద్దగా పరిచయం లేకపోయినా తన కోసం ముందుకు వచ్చి శేఖర్ భాష పోరాడాడని ఇటీవల ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ తెలిపాడు. శేఖర్ భాష నిజం కోసం నిలబడ్డాడని, సరైన సమయంలో ఆధారాలతో వచ్చి తనకు సహాయం చేశాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఒకవేళ వీలైతే తాను బిగ్ బాస్ కి వెళ్లి మరీ శేఖర్ భాషకు సపోర్ట్ చేస్తానని కూడా రాజ్ తరుణ్ తెలపడం విశేషం. తెలుగు బిగ్ బాస్ 8 కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇదే ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన నాగార్జున నా సామిరంగా మూవీలో కీలక పాత్రలో కనిపించాడు రాజ్ తరుణ్. మరి ఆ సాన్నిహిత్యంతోనే రాజ్ తరుణ్ బిగ్ బాస్ 8 లోకి గెస్ట్ గా వెళ్లి శేఖర్ భాషకి సపోర్ట్ చేస్తాడేమో చూడాలి.